Okay, next question. A ball thrown vertically up to reach its maximum height in t seconds. ఒక బాల్ని వర్టికల్గా త్రో చేస్తున్నారు, అది మ్యాక్సిమం హైట్ రీచ్ అవ్వడానికి పట్టినటువంటి టైం t సెకండ్స్. ద టోటల్ టైమ్ ఫ్రమ్ ద టైమ్ ఆఫ్ ప్రొజెక్షన్ టు రీచ్ ఏ పాయింట్ ఎట్ హాఫ్ ఆఫ్ ఇట్స్ మ్యాక్సిమం హైట్ వైల్ రిటర్నింగ్ ఇన్ సెకండ్. ఓకే, సో దీని ఒక డయాగ్రామ్ ద్వారా మనం చూద్దాం. సో దీన్ని మనం గ్రౌండ్గా ట్రీట్ చేసుకుందాం. సో ఒక బాల్ని ఇక్కడ నుండి వర్టికల్గా ప్రొజెక్ట్ చేస్తున్నారు వాళ్ళు. సో వర్టికల్గా త్రో చేస్తున్నారు. దిస్ ఈజ్ ద మ్యాక్సిమం హైట్ రీచ్డ్ బై ద బాల్. ఆ బాల్ వెళ్ళినటువంటి మ్యాక్సిమం హైట్ ఇది. ఈ మ్యాక్సిమం హైట్ రీచ్ అవ్వడానికి పట్టినటువంటి టైం t సెకండ్స్. ఓకే, సో మ్యాక్సిమం హైట్ రీచ్ అవ్వడానికి పట్టిన టైం t సెకండ్స్. సో ఇది మ్యాక్సిమం హైట్ రీచ్ అయింది. సో రీచ్ అయిన తర్వాత మళ్ళీ ఏమవుతుంది, ఇట్ బికమ్ ఏ ఫ్రీలీ ఫాలింగ్ బాడీ. అది మళ్ళీ ఫ్రీలీ ఫాలింగ్ బాడీగా మారిపోతుంది. సో రిటర్న్ జర్నీలో హాఫ్ ఆఫ్ ఇట్స్ మ్యాక్సిమం హైట్, ఇక్కడ హాఫ్ ఆఫ్ ఇట్స్ మ్యాక్స్ హైట్ మెన్షన్ చేశారు వాళ్ళు. మ్యాక్సిమం హైట్లో హాఫ్ డిస్టెన్స్. సో ఈ పార్ట్ని మనం హాఫ్ ఆఫ్ ద మ్యాక్స్ హైట్గా ట్రీట్ చేసుకుందాం. సో ఇట్లా పైకి వెళ్ళి మళ్ళీ క్రిందకు వచ్చేస్తుంది. ఆ క్రిందకు వచ్చేటప్పుడు మ్యాక్సిమం హైట్లో హాఫ్ డిస్టెన్స్. సో పైకి వెళ్ళడానికి పట్టిన టైం t. సో పైకి వెళ్ళినటువంటి బాల్ అనేది మళ్ళీ మ్యాక్సిమం హైట్లో హాఫ్ డిస్టెన్స్ రావడానికి పట్టిన టైం t డాష్. మనకు తెలియదు ఎంత టైం పడుతుంది అనేది. ఓకే, పైకి వెళ్ళడానికి వరకు వాళ్ళు ఇచ్చారు. సో పైకి వెళ్ళిన బాల్ మళ్ళీ మ్యాక్సిమం హైట్లో హాఫ్ డిస్టెన్స్ రావడానికి పట్టిన టైం తెలియదు కాబట్టి t డాష్. సో ఇప్పుడు టోటల్ టైం ఫ్రమ్ ద టైమ్ ఆఫ్ ప్రొజెక్షన్. సో ఇక్కడ మనం బాల్ని ప్రొజెక్ట్ చేస్తాం, ఇది ఇట్లా పైకి వెళ్ళి మళ్ళీ క్రిందకు వచ్చేటప్పుడు హాఫ్ డిస్టెన్స్. సో ఈ టోటల్ టైం మనం కనుక్కోవాలి. ఓకే, సో దట్ ఈస్ వీ హ్యావ్ టు ఫైండ్ హియర్. సో ముందుగా మ్యాక్సిమం హైట్ రీచ్డ్ బై ద బాడీ ఈజ్ ఈక్వల్ టు హెచ్ ఈజ్ ఈక్వల్ టు హాఫ్ జీటీ స్క్వేర్ ఫార్ములా అది. సో ఇందులో నుండి మనం టీ స్క్వేర్ తీసుకుందాం. టీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 2h/z. టీ ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ 2h/z. ఈ √2 అనేది మనం లెఫ్ట్ సైడ్ తీసుకొచ్చినట్లయితే t/√2 రైట్ సైడ్ పైన ఉంది, లెఫ్ట్ సైడ్ వస్తే t/√2 ఈజ్ ఈక్వల్ టు √h/z. దీన్ని మనం ఇలా ఉంచుకుందాం, మనకి ఫర్దర్ యూజ్ అవుతుంది అది. ఓకే, t/√2 ఈజ్ ఈక్వల్ టు √h/g. ఓకే, సో ఈ మ్యాక్సిమం హైట్ చేరింది, తర్వాత మళ్ళీ క్రిందకు వచ్చేస్తుంది. ఆ క్రిందకు వచ్చేటప్పుడు మ్యాక్సిమం హైట్లో హాఫ్ డిస్టెన్స్ రీచ్ అవ్వడానికి పట్టిన టైం మనం t డాష్గా తీసుకున్నాం. సో దానికి సంబంధించి మనం చూద్దాం. s ఈజ్ ఈక్వల్ టు ut ప్లస్ హాఫ్ జీటీ స్క్వేర్. ఓకే, మామూలుగా క్రిందకు వచ్చేటప్పుడు మనం ప్లస్ తీసుకుంటాం. సో ఎస్ అంటే డిస్టెన్స్ ట్రావెల్డ్ బై ద బాల్. ఈ బాల్ అనేది ఎంత డిస్టెన్స్ ట్రావెల్ అవుతుంది, పైకి వెళ్ళిన తర్వాత మళ్ళీ ఫ్రీలీ ఫాలింగ్ బాడీ అవుతుంది. సో పై నుండి మ్యాక్సిమం హైట్లో హాఫ్ డిస్టెన్స్ అంటే s ఈజ్ ఈక్వల్ టు h/2, హాఫ్ ఆఫ్ ఇట్స్ మ్యాక్సిమం హైట్, దట్ ఈస్ ద డిస్టెన్స్ ట్రావెల్డ్ బై ద బాల్. ఓకే, క్రిందకు వచ్చేటప్పుడు అది ఫ్రీలీ ఫాలింగ్ బాడీ. ఫ్రీలీ ఫాలింగ్ బాడీకి ఇనిషియల్ వెలాసిటీ అనేది 0. సో u 0 ఉంటుంది. 0 × t అంటే 0. సో దిస్ ఈజ్ 0 ప్లస్ హాఫ్ g. సో ఈ క్రిందకు వచ్చేటప్పుడు ఈ మ్యాక్సిమం హైట్ హాఫ్ ఆఫ్ ద మ్యాక్సిమం హైట్, ఆ డిస్టెన్స్ ట్రావెల్ చేస్తానికి పట్టిన టైం వీ డోంట్ నో దట్, దాన్ని మనం t డాష్గా తీసుకుందాం, t డాష్ స్క్వేర్. ఓకే, సో 2 క్యాన్సిల్ అవుతుంది. ఈ జీని లెఫ్ట్ సైడ్ తీసుకొస్తే h/z ఈజ్ ఈక్వల్ టు t డాష్ స్క్వేర్. దేర్ఫోర్ t డాష్ ఈజ్ ఈక్వల్ టు √h/z. ఆల్రెడీ √h/z అంటే మనకి t/√2 ఉంది. సో దాన్ని ఇక్కడ మనం సబ్స్టిట్యూట్ చేసుకుందాం. దేర్ఫోర్ t డాష్ ఈజ్ ఈక్వల్ టు t/√2. ఓకే, సో మనం టోటల్ టైం ఫ్రమ్ ద టైమ్ ఆఫ్ ప్రొజెక్షన్, టోటల్ టైం. సో టోటల్ టైం అంటే సో గ్రౌండ్ దగ్గర నుండి మ్యాక్సిమం హైట్ రీచ్ అవ్వడానికి పట్టిన టైం t. మ్యాక్సిమం హైట్ రీచ్ అయిన తర్వాత అక్కడ నుండి మళ్ళీ హాఫ్ ఆఫ్ ద మ్యాక్సిమం హైట్ రీచ్ అవ్వడానికి పట్టిన టైం t డాష్. సో ఈ రెండు యాడ్ చేసుకోవాలి. t ప్లస్ t డాష్ అంటే మనకి t/√2 వచ్చింది. సో ఇక్కడ మనం t అనే దాన్ని కామన్ తీసుకున్నట్లయితే 1 + 1/√2 × t సెకండ్స్. 1 + 1/√2 × t seconds. Okay, therefore option 2 is the right answer.